నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలుతోటి మసాలా ఆలు స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేసి మీరు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చారనుకోండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆలు ఒక 2 తీసుకున్నాను. శుభ్రంగా వాటర్లో కడుక్కొని పీల్ తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఆలును ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఆలును కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆలు ఒక్కొక్కసారి మనకు ఈవెన్గా ఉండవు కదండి, ఇలా ఎక్స్ట్రాగా ఉండే పార్ట్ను తీసేసుకోండి. అప్పుడే మనకు కట్ చేసుకునే స్టిక్స్ అనేది ఈవెన్గా వస్తాయన్నమాట. ఇలా కట్ చేసేసుకోండి. మనం ఎక్స్ట్రాగా తీసి పెట్టుకున్న ఆలును కర్రీలోకి వాడుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. బియ్యం పిండి 5 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 3 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, కారము, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పిండిలో బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది లూజ్గా ఉండకుండా కాస్త థిక్గా ఉండేటట్టే ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఆలుని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, వాటర్లో నుంచి తీసుకొని క్లాత్లో వేసుకొని తడి లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఆలుని బ్యాటర్లో ఇలా డిప్ చేసేసుకోవాలి. డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి. మీడియం హీట్లోనే ఉండాలి. ఇలా ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ను పెంచకుండా మీడియంలోనే ఫ్రై చేసుకున్నామంటే మనకు స్టిక్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ బియ్యం పిండి కార్న్ఫ్లోర్ కూడా కంపల్సరీగా వాడండి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆలు స్టిక్స్ చూసారు కదా, రెడీ అయిపోయినవి. ఇప్పుడు వీటిని అన్నిటిని తీసేసుకోవడమే. ఇలా అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని టమాటా కెచప్తో తిన్నారంటే చాలా చాలా బాగుంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.